హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది లైనక్స్ సిరీస్. సో ఈరోజు మనము ఈ వీడియోలో లైనక్స్లో ఉండే ఫైండ్, ఏడబ్ల్యూకే అండ్ సెడ్, కట్, గ్రెప్ గురించి తెలుసుకుందాం. సో మనకి కమాండ్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి, డెవాప్స్ ఇంజనీర్స్కి అండ్ షెల్ స్క్రిప్టింగ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మనం ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఫైండ్కి వచ్చేద్దాం. సో ఈ ఫైండ్ కమాండ్ ఏం చేస్తుందంటే, మనము ఫైల్స్ని ఈ ఫైండ్ కమాండ్ యూజ్ చేసి ఫైల్స్ని కానీ లైక్ ఫోల్డర్స్ కానీ మనము సెర్చ్ చేయొచ్చు. సో మనము ఎలాంటి బేసిస్ పైన సెర్చ్ చేసుకోగలుగుతామంటే, నేమ్ బేసిస్ పైన అయినా సెర్చ్ చేసుకోగలుగుతాము, లేకపోతే సైజ్ బేసిస్ అయినా సెర్చ్ చేయగలుగుతాం, ఆర్ డేట్ బేసిస్ అయినా, అండ్ తర్వాత ఆ ఫైల్ టైప్ ఏదని వేసుకుని మనము సెర్చ్ చేసుకోగలుగుతాం. ఫైల్ టైప్కునే మనము సెర్చ్ చేసుకోగలుగుతాం. సో ఇంక మనము ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఇన్ని ఫైల్స్లో నేను ఒక దాని గురించి తెలుసుకోవాలనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, ఫైండ్ /home/homeలో నేమ్ అని ఇస్తాను. ఇక్కడంటే ఆ హోమ్ అనే డైరెక్టరీలో నాకు ఒక నేమ్తో ఒక ఫైల్ ఉంది, అది ఉందో లేదో చూడమనేసి ఇక్కడ చెప్తాం. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, నేమ్ ఇచ్చినాక నేను ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఏదైనా నేమ్ ఇస్తాను. నాకు ఇస్తే టెస్ట్ అనే నేమ్తో ఈ దీంట్లో ఏం లేదనేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఎల్ఎల్ నొక్కితే నాకు ఇక్కడ టెస్ట్ అనే దాంతో లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి సేమ్ కమాండ్ వి అని ఇచ్చేసి డబుల్ కోట్స్ సెండ్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూసుకుంటే హోమ్లో వి అనే ఫైల్ ఉందనేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మనము ఫైల్ నేమ్ని బట్టి సెర్చ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మళ్ళీ తర్వాత ఒకవేళ సిస్టమ్ వైడ్గా మనం సెర్చ్ చేసుకోవాలనుకోండి, సిస్టమ్ వైడ్ అంటే మనకి రూట్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం స్లాష్ ఇచ్చేసి ఇక్కడ టైప్ ఇస్తాం, ఏ టైప్ అనేసి ఆ ఫైల్ టైప్ -టైప్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్ టైప్ ఏదనేసి. నెక్స్ట్ డి అనేస్తాం. డి అంటే మనకి డైరెక్టరీ, అండ్ డైరెక్టరీ నేమ్ ఏది ఉండాలి అనేసి -నేమ్ అనేస్తాం. నేమ్ ఇచ్చిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బ్యాకప్ అనే ఫైల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. సో నాకు ఇక్కడ సెర్చ్ చేసుకుంటుంది. కొద్దిసేపు టైం తీసుకునేసి చూడండి, ఫైండ్ ప్రాక్లో ఫైల్ డైరెక్టరీ కానీ ఫైల్ కానీ బ్యాకప్ అనేసి ఏం లేదు. ఈటీసీలో ఎల్విఎంలో బ్యాకప్ ఉందనేసి చూపిస్తుంది. సో అలా మనకి కొద్దిసేపు సెర్చ్ చేసి చూపిస్తుంది. సో అలా మనకి కొద్దిసేపు సెర్చ్ చేసి చూపించేసిందా. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫైల్స్ లార్జర్ దాన్ 10 MB ఏమన్నా ఫైల్స్ ఉన్నాయని చూడాలనుకోండి, అప్పుడు సేమ్ స్లాష్ అని ఇస్తాం కదా, ఇక్కడ -size అని ఇస్తాం. సైజ్ అని ఇచ్చేసి ప్లస్ 10 MB అంటే 10 MB అంటే పైన ఉండేవి కానీ చూపిమనేసి 10 M అని ఇస్తాం. సో నాకు ఇప్పుడు చూసుకుంటే నా సిస్టంలో ఉండి 10 MB కంటే ఫైల్స్ అన్నీ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, 10 MB దాటిన ఫైల్స్ అంతా. సో ఇలా మనము ఫైండ్ యూస్ చేసుకొని మనం ఫైల్స్ని కనుక్కోవచ్చు ఎక్కడ ఏ ఉన్నాయనేసి. అండ్ నెక్స్ట్ మనము ఏడబ్ల్యూకేకి వద్దాం. సో ఈ ఏడబ్ల్యూకే అంటే ఇదొక టెస్ట్ ప్రాసెసింగ్ అండ్ కాలమ్ ఎక్స్ట్రాక్షన్ కమాండ్. సో ఈ ఏడబ్ల్యూకేని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే, టెస్ట్లో ఏమన్నా మనకి సపరేట్ కాలమ్స్ కావాలా, లేకపోతే సపరేట్ కాలమ్సే ప్రింట్ అవ్వాలి, లేకపోతే కొంచెం కంటెంటే కనుక కావాలన్నప్పుడు మనము ఒకసారి ఇది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఈ ఏడబ్ల్యూకేలో మనం ఎలా చేస్తామనేసి. సో ఫస్ట్ నాకు ఒక ఫైల్ కావాలి. సో దాంట్లో నాకు ఏదైనా కంటెంట్ కావాలి, అది యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో విఐ యూస్ చేసి మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. విఐ ఇక్కడ నేను ఒక ఫైల్ సంథింగ్ శాంపుల్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను కంటెంట్ని పేస్ట్ చేస్తాను.
సో సారీ, కంటెంట్ కాపీ అవ్వలేదు. సో మనం ఇక్కడ కంటెంట్ని పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనము కొన్ని కంటెంట్లో కొన్ని తీసేద్దాము. ఇప్పుడు మనం కంటెంట్ యాడ్ చేసుకున్నాం. కంటెంట్ యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ అని క్విట్ చేద్దాం. సో శాంపుల్ ఇస్ ఏ డైరెక్టరీ. ఒక్క నిమిషం. ఈ శాంపుల్ నేమ్తో మనకి డైరెక్టరీ అనేది ఒకటి వచ్చింది. సో క్విట్ అవుతాం. సో అనదర్ నేమ్తో మనం ఒకసారి క్రియేట్ చేద్దాం. సో జీజీ అనేసి ఒకటి క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ మనము ఈ ఎక్స్ట్రా కంటెంట్ అంతా తీసేద్దాం. సో ఇవన్నీ తీసేస్తాను అంటే మీకు కరెక్ట్గా అర్థమయ్యేదానికి తీసేస్తున్నాను. సో ఇన్వర్టెడ్ కమాస్ హైఫన్స్ ఉన్నప్పుడు మనకేమంటే మీకు కొద్దిగా ఇది వచ్చిందో అది రాలేదే, ఇది ఫస్ట్ లెటర్ అది ఉంది కదా అనేసి అనుకుంటాము. సో ఫస్ట్ మనం తీసేద్దాం. సో ఇక్కడ మనం తీసిన తర్వాత డబ్ల్యూక్యూ నొక్కుదాం. సో ఇప్పుడు నాకు కంటెంట్ ఒకసారి చూసుకుందాం, కంటెంట్ యాడ్ అయిందో లేదో అనేసి. సో నాకు ఇక్కడ కంటెంట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నాకు ఆ జీజీ అనే ఫైల్లో ఉండేది ఫస్ట్ కాలం ఒకటే నాకు ప్రింట్ అవ్వాలనుకోండి. అప్పుడు నేను ఏడబ్ల్యూకే కమాండ్ ఏమిస్తానంటే ఏడబ్ల్యూకే ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్స్తో ఏడబ్ల్యూకే అండ్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ మనం ఓపెన్ చేస్తాం. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రింట్ డాలర్ సింబల్ ఇచ్చి $1 అంటే ఫస్ట్ కాలం ప్రింట్ చేయమనేసి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. డాలర్ సింబల్ ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత సింగిల్ ఇన్వర్టెడ్ కమాస్ అండ్ మన ఫైల్ నేమ్ జీజీ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు ఫస్ట్ కాలం ఒకటే నాకు ప్రింట్ అయింది. ప్రతి లైన్లో ఉండే ఫస్ట్ కాలం వరకే నాకు ప్రింట్ అయింది. అదే నేను ఇక్కడ $2 ఇచ్చి జీజీ నొక్కితే నాకు ఫస్ట్ కాలంతో పాటు సెకండ్ కాలం కూడా నాకు ప్రింట్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే. సో ఇలా మనము ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే అన్ని కాలమ్స్ని మనము ప్రింట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఫైల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం, cat etc. సో ఇక్కడ మనము కొలన్స్తో ప్రతి ఒక్క ఫీల్డ్ మనకి సపరేట్ అయింది. సో అప్పుడు మనము ఇన్ కేస్ మనకి కొలన్తో కొలన్ అనేది సపరేటర్గా యూస్ చేస్తాం. కొలన్ ఎక్కడ ఉంటే అక్కడ సపరేట్ చేసి దాన్ని కాలంగా డివైడ్ చేసి నాకు ప్రింట్ చేయమనేసి చూపిద్దాం. సో అప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతారు అనేసి కమాండ్ ఏమిస్తామంటే సో కంట్రోల్ ఏడబ్ల్యూకే అని ఇచ్చిన తర్వాత హైఫన్ క్యాప్స్లో ఎఫ్ కొలన్ అంటే నాకు కొలన్తో ఉండే వాటిని ఫీల్డ్స్ని సపరేట్ చేసి కొలన్తో డివైడ్ అయ్యింటాయి అనేసి ఇచ్చిన తర్వాత సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఫ్లవర్ బ్రాకెట్ ప్రింట్ $1 అంటే ఫస్ట్ లైన్ కావాలి. మళ్ళీ తర్వాత $3 నొక్కుదాం. సో ఒక 3 కావాలి, థర్డ్ కాలం కావాలనుకున్నాము. నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఇప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి క్లోజ్ చేసి నాకు /etc/లో PASSWD అనేసి ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఉండేది కావాలనుకుంటే ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ. సో ఫీల్డ్తో సపరేట్ అయ్యి ఫస్ట్ కాలం అది, థర్డ్ కాలం ఏదైతే కొలన్ ఉంటుందో ఆ థర్డ్ కొలన్ తర్వాత నాకు ఉండేది ఇస్తుంది. సో ఇక్కడ నాకు మనం ఒక ఫైల్ ఇక్కడ తీసుకున్నాం V1026 అనేసి. ఇక్కడ నాకు చూసుకుంటే ఫస్ట్ కాలం ఏంది V, థర్డ్ కాలం ఏంది ఇక్కడ 1026, అలానే మనకి ప్రింట్ అవుతుంది. సో ఇలా మనము ఏడబ్ల్యూకే కమాండ్ యూస్ చేసుకొని ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్కి వచ్చేస్తే సెడ్.
ఓకేనా. సెడ్ అంటే ఒక స్ట్రీమ్ ఎడిటర్. ఓకేనా, ఇది సెడ్ అనేది ఒక స్ట్రీమ్ ఎడిటర్. ఈ సెడ్ అనే కమాండ్ ఎందుకంటే మనకి యూజ్ అయ్యేది ఫైండ్ చేసేదానికి, సిస్టంలో ఉండే కంటెంట్ని ఫైండ్ చేసేదానికి అండ్ దాన్ని రీప్లేస్ చేసేదానికి మనము యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వద్దాం. సో ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఈ ఫైల్ తీసుకుందాం, మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఫైల్. సో నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ అని ఉంది. ఆ ఎడ్యుకేషన్ బదులు నేను ఎంటర్టైన్మెంట్ అని పెట్టాలనుకుంటాను. సో అప్పుడు నేను విఐలోకి వెళ్ళి పెట్టే బదులు ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. సెడ్ అని ఇచ్చిన తర్వాత సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఎస్ అంటే స్ట్రింగ్ని రీప్లేస్ చేయమనేసి మళ్ళీ స్లాష్, ఇప్పుడు నాకు దాని నేమ్ ఎడ్యుకేషన్ అనే నేమ్, తర్వాత నేను రీప్లేస్ చేయాలనుకునే నేమ్ ఎంటర్టైన్మెంట్ అనేసి ఒకటి ఇస్తాను. మళ్ళీ స్లాష్ ఇచ్చి క్లోజ్ చేసుకొని సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఫైల్ నేమ్ జీజీ కదా, జీజీ అని ఇస్తాను. సో నాకు ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది రీప్లేస్ అయిపోయి ఎంటర్టైన్మెంట్గా అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ కమాండ్ మనము రీప్లేస్మెంట్ చేసుకుంటుంది, కానీ ఫైల్లో సేవ్ కాదు అది. లైక్ మనం ఇప్పుడు క్యాట్తో చూసుకున్నాం అనుకోండి, జీజీలో ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ అనే ఉంటుంది, జస్ట్ మనకి డిస్ప్లే చేసేదానికి ఎడ్యుకేషన్ అనేది ఎంటర్టైన్మెంట్గా రీప్లేస్ అవ్వాలనేసి చూసుకుంటాం. సో ఇక్కడ మనము ఇలా ఇచ్చుకుంటాం. సో పర్మనెంట్గా మనం రీప్లేస్ చేయాలనుకోండి ఒకవేళ, అప్పుడు సేమ్ సెడ్ కమాండే యూజ్ చేసుకుంటాము. సెడ్ కమాండ్ లాస్ట్లో ఇక్కడ సెడ్ తర్వాత ఐని ఇస్తాం, -i ఇచ్చి సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు క్యాట్లో చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ అనేసి సేవ్ అయిపోయింది కదా, అలానే మనకి ఐ ఇస్తే సేవ్ అయిపోతుంది. సో మళ్ళీ తర్వాత ఏమన్నా వర్డ్స్ ఉన్నాయి దాంట్లో, దాన్ని డిలీట్ చేసేయాలి నేను. సో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేదానికి మనం కమాండ్ ఏం యూజ్ చేస్తాం, సెడ్ కమాండ్తోనే మనం డిలీట్ చేసుకునేదానికి చేద్దాం. సో సెడ్ స్లాష్, ఇక్కడ నేను సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో స్లాష్ అని ఇచ్చి ఇక్కడ నేను టుడే అని ఉంది కదా, లేకపోతే ఇంపార్టెన్స్ అని ఉంది కదా, దీన్ని రీప్లేస్ చేయాలనుకుంటాను. అప్పుడు డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇంపార్టెన్స్ అని టైప్ చేసిన తర్వాత /d ఇస్తాను. /d ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసిన తర్వాత మన ఫైల్ నేమ్ ఇస్తాను. సో నాకు జీజీ అని ఇచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ అని ఉంది కదా. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది, నేను మొత్తం లైన్ అనేది ఇప్పుడు ఇంపార్టెన్స్ అని కంటైన్ అయ్యే లైన్ మొత్తము మనకి డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా మనము లైన్స్ని డిలీట్ లైక్ ఇంపార్టెన్స్ అని ఉండే లైన్ అంతా మనకి డిలీట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఏమన్నా మోస్ట్ కామన్ వర్డ్స్ ఏమన్నా చూద్దాము. దా అనేది ప్రతి ఒక్క ఫైల్లో ఉన్నది కదా. సో ఇప్పుడు దా ఉండే లైన్స్ డిలీట్ చేసేదని చూద్దాం. ది అని నొక్కితే నాకు చూసుకుంటే ది అని ఉండేది మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇక్కడ టీహెచ్ ఉంది కదా, ఎందుకు డిలీట్ కాలేదు, మిగతా అన్నీ డిలీట్ అయినాయి అనుకునే. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఇచ్చింది స్మాల్ టీహెచ్ ఇచ్చాం కాబట్టి స్మాల్ ఒకటే డిలీట్ అయిపోయినాయి. సో ఇన్ కేస్ ఒకసారి మనకి ఇక సేవ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఈజీ నొక్కితే నాకేమైంది, సేవ్ అవ్వలేదు. సో అప్పుడు నేను సేవ్ అయ్యేదానికి మనం ఏమేస్తాం, -i ఒకసారి ట్రై చేద్దాం. సో -i ఇచ్చి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనము క్యాట్ జీజీతో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే నాకు అనేది డిలీట్ అయిపోయింది, స్మాల్ టీహెచ్ ఉండేవంతా నాకు డిలీట్ అయిపోయినాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ కమాండ్. సో ఈ కట్ కమాండ్స్ని యూజ్ చేసుకొని మనము టెస్ట్లో నుండి స్పెసిఫిక్ కాలమ్స్ లేకపోతే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ని తీసుకునేదానికి యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కొలను యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు ఈటీసీ పాస్వర్డ్లోనే చేసినట్టు చేద్దాం. సో కట్ -d ఇన్వర్టెడ్ కామాస్లో కొలను ఇచ్చి మళ్ళీ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి F1 ఇచ్చి /etc/PASSWD. సో నాకు ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూసుకుంటే కొలన్ ఉండే వరకే, అంటే మీన్స్ మనకి ఎట్లా అంటే డి అంటే మనకి ఇక్కడ డి ఎలిమినేటర్. సో డి ఎలిమినేటర్ చేసి F1 అంటే ఫస్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసి తర్వాత దాన్ని ప్రింట్ చేయమనేసి మనకి ఇక్కడ కట్ కమాండ్ యూజ్ చేస్తాం.
సో ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి ఏమంటే ఫస్ట్ 5 క్యారెక్టర్స్ చూడాలనుకోండి. ఇప్పుడు ఒక ఫైల్‌లోనే ఒక ఫైల్‌లో ప్రతి ఒక్క లైన్ ఉంటుంది. ప్రతి ఒక్క లైన్‌లో మనం ఫస్ట్ 5 క్యారెక్టర్స్ చూసుకోవాలనుకుంటాము. సో అప్పుడు మనము సేమ్ కట్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు జీజీ అనే ఫైల్‌కి మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో కట్ ఇచ్చి -c అంటే క్యారెక్టర్ అంటే 1-5 ఇస్తే 1-5 క్యారెక్టర్స్ మాత్రమే నాకు కావాలి. అప్పుడు నేను జీజీ అని ఇస్తాను. సో నాకిక్కడ చూసుకుంటే ఫస్ట్ 5 క్యారెక్టర్స్. ఇక్కడ చూసుకుంటే టీహెచ్3 స్పేస్ ఇంకొక 4 ఇక్కడ ఐ5. సో ఇలా మనము 5 క్యారెక్టర్స్‌ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేస్తే మనకి గ్రెప్ కమాండ్. సో ఈ గ్రెప్ కమాండ్ గురించి మనము ఆల్రెడీ ఫైల్ మేనేజ్మెంట్‌లో ఒకసారి డిస్కస్ చేసాము. సో దానివల్ల ఇంకా కొన్ని యూజులు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనము గ్రెప్ కమాండ్ అంటే ఏంది? గ్రెప్ అంటే సెర్చ్ కమాండ్. ఏం చేస్తది అది? దాంట్లో ఉండే వర్డ్స్‌ని గానీ, ప్యాటర్న్స్‌ని గానీ ఫైండ్ చేస్తది. ఎలాగైతే మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో మనము లైన్స్ కోసం అనేసి చూసాము. గ్రెప్ హెడ్ అనేసి ఇట్లా ఇచ్చాము. సో అలానే మనము ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. సో ఇప్పుడు నేను టీహెచ్ఈ అనే ఉండే లైన్స్‌ని చూపియాలి. ఉండే ఫైల్స్‌ని చూపియాలనుకోండి. ఇప్పుడు నేను సేమ్ గ్రెప్ అని ఇచ్చి సో ఇక్కడ గ్రెప్ డబుల్ కోట్స్‌లో టీహెచ్ఈ మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేసిన తర్వాత జీజీ అని ఇస్తాను. సో 1 మినిట్. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఎందుకు జస్ట్ స్మాల్ లెటర్స్ డీతో కనపడలేదంటే మనం ఇంతకుముందు డిలీట్ చేసాం కదా! అప్పుడు సేవ్ అయినప్పుడు ఆ టీహెచ్ఈ ఉండే ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. సో ఇప్పుడు అందుకనేసి నేను జస్ట్ క్యాపిటల్ టీతో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఆ లైన్స్ ఉండేవంతా నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఇలా మనము చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేస్తే మనము కేస్ సెన్సిటివ్ ఇది గ్రెప్ కమాండ్ అనేది కేస్ సెన్సిటివ్‌తో వర్క్ అయితుంది. సో మనం కేస్ సెన్సిటివ్‌తో వర్క్ అవ్వాలన్నా కూడా కేస్ సెన్సిటివ్‌తో నాకు వర్క్ అవ్వాల్సిన పని లేదు. నాకు నార్మల్ ఎలా అయినా పర్లేదు. అంటే అప్పర్ కేస్ ఉన్నా, లోయర్ కేస్ ఉన్నా కూడా పని చేయాలనుకుంటే గ్రెప్ స్పేస్ ఐ ఇచ్చామనుకోండి. అది కేస్ సెన్సిటివ్ అనేది ఆఫ్ అయిపోయేసి జస్ట్ అది అప్పర్ కేస్‌లో ఉన్న, లోయర్ కేస్‌లో ఉన్న చూపిమనేసి ఇక్కడ మేము ఇస్తాము. సో అప్పుడు మనకి చూపిస్తది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇన్ కేస్ మనకి ఇక్కడ అన్ని ఫైల్స్ ఉన్నాయి. అన్ని ఫైల్స్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఆ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్‌లో ఒక పర్టిక్యులర్ వర్డ్ ఉండేది నాకు కావాలి అనుకుంటే గ్రెప్ అని ఇచ్చిన తర్వాత ఆర్ అంటే రికర్సివ్లీ సెర్చ్ అనేసి. సో మనం పైకెళ్దాం. సో గ్రెప్ -ఆర్ అని ఇచ్చిన తర్వాత మెయిన్ నుండే ఫైల్ నాకు ఒకటి కావాలి. సో స్లాష్ ఇస్తాను. సో నాకు ఇక్కడ చూసుకుంటే మెయిన్ అని ఉండే ఫైల్స్ ఏవే ఉన్నాయో అంటే నాకు స్లాష్ రూట్‌లో ఉన్నాయి కాబట్టి నాకు ఇన్ని చూపిస్తున్నాయి. ఇన్ కేస్ మనం ఆ ఫైల్ సిస్టమ్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ సిస్టమ్‌లో ఉండేవన్నీ చూపిస్తాయి. సో ఇది కొద్దిసేపు లోడింగ్ తీసుకుంటుంది. సో ఇలా మనకు చూపిస్తుంది. మనము క్యాన్సిల్ చేసి నార్మల్‌గా వచ్చేద్దాము. సో ఇలా మనకి గ్రెప్ కమాండ్ అనేది యూజ్ అవుతాయి. సో మనము ఈ వీడియోలో సమ్మరీ గురించి వస్తే ఫైండ్ అనేది ఏం చేస్తుంది? ఫైల్స్‌ని మనకి ఇక్కడ ఫైండ్ అనేది ఏం చేస్తుంది? సెర్చ్ చేస్తది. సో సెర్చ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్‌ని ఫైల్స్‌ని సెర్చ్ చేస్తది. అండ్ నెక్స్ట్ ఏడబ్ల్యూకి వస్తే మనకేం చేస్తది? కాలమ్ బేస్డ్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది మనకి. అండ్ సెడ్కి వచ్చేస్తే ఇదొక స్ట్రీమ్లైన్ ఎడిటరు. దీనివల్ల మనము రీప్లేస్ అయినా ఆర్ డిలీట్ అయినా చేసుకోవచ్చు వర్డ్స్ని లైక్ టెస్ట్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కట్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు? ఫీల్డ్స్ని లైక్ సో 1 మినిట్. సో మనము ఇక్కడ కట్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము? ఎక్స్ట్రాక్ట్ కానీ లేకపోతే ఎక్స్ట్రాక్ట్ క్యారెక్టర్స్ ఇది ఎక్స్ట్రాక్ట్ ఫీల్డ్స్.
సో ఎక్స్ట్రాక్ట్ ఫీల్డ్స్ అన్నా చేసుకుంటాం, లేకపోతే క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకుంటాం. అండ్ ఫైనల్ది మనకి వచ్చేసి ఏంది, గ్రిప్ యూస్ చేసి సెర్చ్ టెక్స్ట్ ప్యాటర్న్స్ని మనకి సెర్చ్ చేసేదానికి యూజ్ అవుతుంది గ్రిప్ వచ్చేసి. సో ఈ వీడియోలో మనము ఈ 5 కమాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. సో ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. అండ్ ఈ 5 కమాండ్స్ లైనక్స్లో బేసిక్సే కానీ మనకి చాలా పవర్ఫుల్. ఇది రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో లాగ్ అనాలిసిస్ కోసం కానీ, ఆటోమేషన్ కోసం అండ్ డేటా ఎక్స్ట్రాక్షన్ కోసంలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు. సో ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే మనం, ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ వీడియో చూస్తుంటే మన కమాండ్ లైన్లో ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనకి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నా ఇది వీడియో మనకి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగతా వీడియోలు కూడా చూడండి. సో మిగతా వీడియోలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో మనము సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్, లైక్ ఈ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటాయంటే ఇన్స్టాలేషన్, అంటే అప్లికేషన్స్ కానీ లేకపోతే సర్వీసెస్ని కానీ ఇన్స్టాల్ చేయడము అండ్ అన్ఇన్స్టాల్ చేయడము, అలాంటి వాటిని మనం తెలుసుకుందాం.